రాష్ట్రంలో ఉన్న విద్యారంగ సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని భారత విద్యార్థి సమాఖ్య ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి రాజ్ కుమార్ డిమాండ్ చేశారు. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం జయశంకర్ జిల్లా ఎస్ఎఫ్ఐ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు విద్యార్థులతో కలిసి ధర్నా నిర్వహించారు. విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని నినాదాలు చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందించారు. ఈ సందర్భంగా నాయకులు మీడియాతో మాట్లాడారు. గత కొన్ని నెలలుగా కొన్ని సంవత్సరాలుగా చదువుకున్నటువంటి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎస్సీ ఎస్ఎంఎస్ హాస్టల్ లేక కనీసం జిల్లా కేంద్రంలో చదువుకున్నటువంటి విద్యార్థులకు సొంత భవనం లేక చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ ఇబ్బందులన్నీ కూడా ఈ రాజకీయ నాయకులకు కనబడతలేవా అని చెప్పి ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గత కొన్ని నెలలుగా సైకిల్ యాత్రతో భాగంగా ప్రతి విద్యార్థి కలిసి అలా సమస్యలు తెలుసుకొని ఈరోజు వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దానిపైన ఎట్లాంటి స్పందన లేదు. ఎస్సీ ఎస్ఎంఎస్ హాస్టల్, బీసీ ఎస్ఎంఎస్ హాస్టల్, ఎస్టీ ఎస్ఎంఎస్ హాస్టల్ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులందరూ కూడా అవకాశాలు కల్పించాలి, సొంత భవనాలు ఏర్పాటు చేయాలి, కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయాలని చెప్పి ఈరోజు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ నిర్వహించడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం సంబంధించి 2015 లెక్కల ప్రకారం విద్యార్థులకు అప్పుడున్నటువంటి ధరలకు అనుగుణంగా ఈరోజు మెస్ కాస్మెటిక్ ఛార్జీలు అందిస్తున్నారు. కానీ గత కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్నటువంటి మెస్ కాస్మెటిక్ డైట్ బిల్లులు విడుదలగాక హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన్ సార్లు విద్యార్థులు కూడా చాలా ఇబ్బందులు పరిస్థితి ఉంది. వాళ్ళు తినడానికి తిండి లేదు, మధ్యాహ్నం భోజనం కూడా లేదు. ఈరోజు సార్ విద్యార్థికి మంచి భోజనం అంతులే అని చెప్పి మాట్లాడితే మాకు ఒక్క డైట్ బిల్లు కూడా వస్తలేదు, ఈ ప్రభుత్వం ఎట్లాంటి సహకారం లేదని చెప్పి వార్డెన్ సార్ చెప్తా ఉన్నాడు. ఈ సమస్యలన్నింటినీ ఎవరు ప్రశ్నించాలి? అందుకే విద్యార్థి సంఘాల నాయకులుగా చెలో కలెక్టరేట్ ఈరోజు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర వ్యాప్తంగా పిలుపులో భాగంగా చెలో కలెక్టరేట్ తీసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని చెప్పి మేము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈరోజు చెలో కలెక్టరేట్ చేయడం జరిగింది. డిఓ సార్ను కలుస్తారు, ఎంఈఓలను కలుస్తారు. కనీసం ఈ రాష్ట్రంలో 26,000 పైగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయలేదు, ఇంకా భర్తీ చేయాలి. ఒక మండలానికి ఉండాల్సిన ఎంఈఓ 5 మండలాలకు కలిపి ఒక ఎంఈఓ ఉంటే ఆ మండలానికి కనీసం న్యాయం కూడా జరుగుతలేదు. విచ్చలవిడిగా ప్రైవేట్ స్కూళ్ళు, విద్యా సంస్థలు, కార్పొరేట్ విద్యా సంస్థలు కూడా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేసుకుంటా విద్యార్థుల ప్రాణాలకు కారణమవుతూ ఉన్నారు. ఈ సమస్యలన్నింటిని దృష్టిలో ఉంచుకొని వెంటనే తక్షణమే ప్రభుత్వం మా అటువంటి డిమాండ్లన్నీ కూడా పరిష్కరించాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో డిమాండ్ చేయడం జరుగుతుంది.